పెత్తందారీ వ్యవస్థ నుంచి విముక్తి కలిగించింది మహానేత ఎన్టీఆర్ అని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అన్నారు. దేశీయ టెర్మినల్కు ఎన్టీఆర్ పేరు తొలగించాలని తెలంగాణ అసెంబ్లీ చేసిన తీర్మానానికి నిరసనగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద మోత్కుపల్లి నరసింహులు చేపట్టిన దీక్షకు రేవంత్ రెడ్డి సంఘీభావం తెలిపారు. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఎన్టీఆర్ దేశానికి పేరు తీసుకొచ్చిన మహానుభావుడని ఆయన కొనియాడారు. బడుగు బలహీన వర్గాల వారిని ఉద్ధరించిన మహానేత అని గుర్తు చేశారు. కేసీఆర్కు రాజకీయ జీవితం ప్రసాదించింది ఎన్టీఆర్ఏనని పేర్కొన్నారు. తెలంగాణలో ప్రస్తుతమున్న నాయకుల్లో 80% మందికి ఎన్టీఆర్ రాజకీయ జీవితం ప్రసాదించారన్నారు. ఎన్టీఆర్ ఒక ప్రాంతానికి చెందిన వ్యక్తి కాదు, అందరివాడు అని పేర్కొన్నారు. పేద ప్రజల సంక్షేమం కోసం ఎన్టీఆర్ పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. రాజకీయ జీవితమే అన్న సంగతి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే కాదు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డి గారు ఎక్కడో ఉంటే ఆయనను కూడా ఎమ్మెల్యే చేసి 11 పోర్టుఫోలియోలకు 30 సంవత్సరాల వయసులోనే జానారెడ్డిని మంత్రం చేసిన చరిత్ర మన నాయకుడు నందమూరి తారక రామారావు అన్న సంగతి చెప్తున్నా. వీళ్ళే కాదు, తీర్మానము శాసనసభలో ప్రవేశపెట్టిన జీవన్ రెడ్డి గారి గురించి కూడా ఒక మాట చెప్పాలి. ఎక్కడో తిరుగుతుంటే జీవన్ రెడ్డి గారిని పిలిచి టికెట్ ఇచ్చి ఎమ్మెల్యే చేసి ఆయనను ఈ మంత్రి చేసింది కూడా నందమూరి తారక రామారావే. ఈ రోజు జీవన్ రెడ్డి అనే పేరు శాసనసభలో వినిపిస్తుందంటే ఎన్టీఆర్ గారు పెట్టిన భిక్ష అనే సంగతి జీవన్ రెడ్డి గారు గుర్తు పెట్టుకోవాలి. ఈ రోజు ఆ శాసనసభలో తీసుకుంటే 119 మంది తెలంగాణ ప్రాంతంలో శాసనసభ్యులు ఉంటే దాదాపుగా 80% శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు పెట్టిన రాజకీయ భిక్షతోనే శాసనసభలో ఉన్నారు. మరి ఏం పోయేకాలం వచ్చిందో జీవన్ రెడ్డికి చంద్రశేఖరరావుకు నాకైతే అర్థం కాలే. ఎందుకంటే నందమూరి తారక రామారావు గారికి ఎయిర్పోర్ట్ పెట్టినందుకు, ఆలస్యమైన ఒక మంచి పని చేసినందుకు నరేంద్ర మోడీని, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని అభినందిస్తూ తీర్మానం ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉండే. ఎందుకంటే ఒక మహానుభావుడు మానవ